హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇవాళ ఏంటి అంటే మా మమ్మీ చూపించిన రెసిపీ నేను మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఆ రెసిపీ, చాలా టేస్టీగా ఉంది. అదేంటి అంటే ఎల్లిపాయ కారం. మనం ఒక ఎల్లిగడ్డ తీసుకొని దాన్ని మంచిగా విడిగా చేసి పొట్టంతా ఒలుచుకొని ఇలా తీసుకోవాలి. ఒక రోల్లో తీసుకొని కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి, మెత్తగా దంచుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలానో మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని నాలుగైదు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం అంతా ఈ ఆయిల్లో వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మంచిగా. మనకి మిగిలిపోయిన అన్నం ఉన్నప్పుడు ఏదన్నా తినాలి స్పెషల్గా అనిపించినప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పులిహోర ఇవన్నీ కామన్ కదా, ఇలా కూడా ట్రై చేసి చూడండి. మిగిలిపోయిన అన్నాన్ని మొత్తం అందులో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మంచిగా కలుపుకొని కాసేపు అలా 2-3 మినిట్స్ అలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.